ఖచ్చితంగా కలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు భయపడుతూనే బతికాం. ఎప్పుడైనా సరే మీరు డేట్ చేసి ముందుకు వస్తే నేను అన్ని విషయాలుగా సహాయ సహకారాలు అందిస్తాను. ఈ విషయంగా పొలిటికల్ పార్టీ అంటే ఒక ఆర్ఎంపీల సమస్య ఉండదు, ఇతర సమస్యలు కూడా చాలా ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు సమస్యలు ఉంటాయి. దానికి నేను నేషనల్ చైర్మన్గా ఆర్ఎంపీ పిఎంపీ కోర్ కమిటీకి బిఆర్ ఆంజల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ ఆంజల్ గారు పొలిటికల్ పర్సన్, నిజాయితీకర ఆయన. నేను చూస్తున్నప్పటి నుంచి గత 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తానే ఉన్నాడు. చదువుకున్న ఆయన, నీతిగల పర్సన్ ఆయన మాటల్లోనే మీకు అర్థమవుతుంది. ఆయన ఏరియాలో ఎవరైనా సరే సభ్యులు ఏ కష్టం వచ్చినా సరే 24/7 ఆయన అందుబాటులో ఉండి అధికారులకు కానీ సభ్యులకు కానీ సహాయ సహకారాలు అందిస్తారు. ఆంధ్రప్రదేశే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ సమస్య మీద డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా రేపు మన నేషనల్ ఆర్ఎంపీ పిఎంపీ కోర్ కమిటీ చైర్మన్గా బిఆర్ ఆంజల్ గారి దగ్గర మాట్లాడాల్సిందే. అంటే నేను దీంట్లో ఇంక్లూడ్ ఉన్నా సరే, ఎందుకంటే అన్ని సమస్యల మీద మాట్లాడడానికి ఉండదు కాబట్టి ఈ సమస్య మీద సార్ నేను ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఏదో అవుతుంది, ఏదో చేస్తాడు అని మీరు భయపడక్కర్లా. ఇప్పుడు దాకా మనం బతికంత భయపడతానే బతికాం. ఆడెవడం అంటాడు, వీడెవడం అంటాడు, అదేదో అని ఇలా భయపడాల్సిన అవసరం లేదు. రేపొద్దున పొలిటికల్ పార్టీ ఊరిని సరదాగా పెట్టుకోవాలి. పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో 26 వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి పర్సన్కి నేను బీఫామ్ ఇస్తాను. అలాగే 29లో జరిగే ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూడా ఫస్ట్ ప్రయారిటీగా నా అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. తర్వాత ఇంకెవరైనా సరే ఈ సమస్య మన ఒక రాష్ట్రంలో కాదు, జాతీయ స్థాయిలో వినబడగలిగినప్పుడు మాత్రమే మన సమస్య పరిష్కారం అవుతుంది. విగ్రహాలకి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మన సమస్య అంతా 10 కోట్లు 20 కోట్లు తేలిపోద్ది, లేదంటే ఒక 50 కోట్లు. ప్రభుత్వాలకు ఎన్నో విగ్రహాలకే పెడుతున్నారు 300 కోట్లు 500 కోట్లు. మన సమస్య పెద్దది కాదు. అయినా సరే ఈ ఖచ్చితంగా మన సమస్య పరిష్కరించే వరకు నేను ఉన్నా లేకపోయినా ఈ పార్టీని నడిపిస్తాను. అలాగే నేషనల్ చైర్మన్ గారు కూడా అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తారని తెలియజేస్తూ రేపు 14వ తారీఖున మార్కపురం వచ్చి చెప్దాం అనుకున్నాను, అందుబాటులో రాలేకపోయాను. రేపు 14వ తారీఖున ఇదే సభగా మీ అందరిని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఇతర విషయాలు బిఆర్ ఆంజల్ గారు మాట్లాడతారు. We have contemporary practitioners. ఫస్ట్ సెషన్ అనేది మన హాస్పిటల్లో గెట్ టుగెదర్, మన రిలేటెడ్ ప్రొఫెషన్ గురించి మాట్లాడడం. సెకండ్ సెషన్లో ఇది ఆపోజిట్ వైట్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్ ఉన్న సబ్జెక్ట్. ఇది కొంచెం పొలిటికల్ పార్టీ అనగానే